సార్, నేను అడ్వకేట్ ఝాన్సీని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. అలాగే మేడం, డీటెయిల్స్ చెప్పండి, నేను ఫైల్ చేస్తాను. ఇంతకీ మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరి మీద? నా మీదే సార్. వాట్? మీ మీదనా? ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకే నౌ. మీరేం కంగారు పడకండి. కంప్లైంట్ ఫైల్ చేయండి చాలు. సరే మేడం, కంప్లైంట్ ఎవరి మీదో చెప్పండి. క్షణాల్లో అరెస్ట్ చేసి చుక్కలు కనబడేలా చేస్తాను. మల్లమ్మ, మీరు లోపలికి వెళ్ళొచ్చు. ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. ఒకవేళ మీకేమైనా జరిగితే ఇతని నేను ఊరికే వదిలిపెట్టను. సార్, నేను మిమ్మల్ని పర్సనల్గా వచ్చి కలుస్తాను. ఓకే మేడం. నేను వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ నీ తెలివితేటలు వాడి తోక జాడిస్తావని నాకు తెలుసు. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం రాత్రి పోలీస్ పెట్రోల్ వెహికల్ వచ్చి మీ అమ్మ సమాచారం తెలుసుకుంటారు. బుద్ధిగా ఉంటే నీకే మంచిది. లేదంటే విన్నావు కదా, క్షణాల్లో జైల్లో ఉంటావు. జాగ్రత్త. మల్లమ్మ, మీరు లోపలికి వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదు, వెళ్ళండి. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? డోర్ క్లోజ్ చేసుకుని మరి ఏ విషయం గురించి చర్చించుకుంటున్నారు? నానా ప్లీజ్ మీరు వెళ్ళండి. మీతో ఇప్పుడు నేనేం మాట్లాడలేను. నా ముందు మాట్లాడుకోలేనంత రహస్యాలు ఏమున్నాయి? తర్వాత చెప్తానన్నాను కదా నానా. విసిగించకుండా డోర్ వేసి వెళ్ళండి నానా. మీరు మాట్లాడుకోవడానికి నేను అడ్డుగా ఉన్నానా? నన్నే వెళ్ళిపోమంటారా? నానా నాకసలే చాలా తలనొప్పిగా ఉంది నానా. మీరేవేవో అడిగి నన్ను ఇరిటేట్ చేయకండి నానా. ప్లీజ్ నానా వెళ్ళండి ప్లీజ్. నాన్న డోంట్ వరీ, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. వెళ్ళండి. లేదు, ఈ ఫోటో వెనకాల ఆ డిఎన్ఏ ఆఫీసర్ ప్రమేయం ఏమీ లేదు. నేను మార్నింగ్ అతని దగ్గరికి వెళ్ళి ఇది చేసింది నువ్వేనా అని అడిగి ఫోటో చూపించగానే అతను కూడా చాలా భయపడ్డాడు. కానీ ఆ భయం ఎక్కడ నా ముందు చూపిస్తే తను లోకువైపోతాడని భయం లేనట్టు నటించి లేచి వెళ్ళిపోయాడు. నిజానికి వాడు చాలా పిరికివాడు. అది నాకు ఈ రోజే తెలిసింది. ఏంటి బ్రో అలా సైలెంట్గా ఉన్నావు? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చానా? ఆ ఆఫీసర్కి డబ్బులిచ్చి ఇప్పుడు ఇంకా కేసు పెద్దదయ్యేలా చేశాను కదా. లేదు ప్రియాంక, నువ్వు తప్పేం చేయలేదు, కరెక్టే చేశావు. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే కేసు అనుకూలంగా వచ్చేదో లేదో కూడా తెలీదు. కానీ ఇంకా ఆలోచించి జాగ్రత్తగా చేయాల్సింది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఇప్పుడు జాగ్రత్త పడదాం, ఒకరికొకరం తోడుగా ఉందాం. థ్యాంక్స్ బ్రో. నువ్వు చెప్పిందంతా విన్నాక నాకు అర్థమైందేంటంటే నువ్వు ఒకందుకు మంచి పనే చేశావు. నిజానికి నువ్వు చేసిన పని వల్ల మన హాస్పిటల్ పరువు పోకుండా ఉండడమే కాదు, ఇదిగో మనకిలా కొంచెం ఆలోచించుకునే సమయం దొరికింది. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ అమ్మ హాస్పిటల్ పేరు పాడవడం, కృష్ణప్రసాద్ తలెత్తుకోకుండా ఉండటం. సో ఇదంతా వాళ్ళు పక్కాగా ప్రీ ప్లాన్డ్గా చేశారు.
ఓ చిన్న లెటర్ ముక్క దొరికేటట్టు చేసి కోర్టు కేసు దాకా లాగారు. అక్కడ డిఎన్ఏ రిపోర్ట్ వాళ్ళ ఫేవర్లో వస్తుందని అనుకున్నారు. ఎంత పెద్ద తెలివైన వాడైనా ఎక్కడో చిన్న పొరపాటు చేస్తాడు. అలా అనడానికి నువ్వే ఎగ్జాంపుల్. ఎందుకంటే వాళ్ళ ఊహలకి ప్లాన్లకి బ్రేకులు వేస్తూ నువ్వు రిపోర్ట్ రాయించావు. వాళ్ళిది అస్సలు ఎక్స్పెక్ట్ చేసుండరు. అందుకే ఈ ఫోటోను అడ్డుపెట్టుకుని మళ్ళీ కొత్త కథ మొదలుపెట్టారు. ఈ కేసు నుంచి బయటపడ్డానికి ఏదైనా చేయడానికి మనమెలా సిద్ధంగా ఉన్నామో వాళ్ళు అంతే ప్లాన్డ్గా మనల్ని కేసులో ఇరికిద్దామని చూస్తూ ఉంటారు. ఈ విషయం నాన్నకు చెప్తే ఎలా ఉంటుంది? నాన్నకి ఖచ్చితంగా తెలియాలి. అందరికీ సమస్య ఏంటో తెలిస్తే మనం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోగలం, కలిసికట్టుగా పోరాడగలం. అవును, ఈ విషయంలో ఝాన్సీ మీద నీకేమన్నా అనుమానంగా ఉందా? లేదు, ఝాన్సీకి అంత సీన్ లేదు. ఐ మీన్, ఝాన్సీ తెలివైనదే, కానీ రూల్స్ ప్రకారం నడిచే మనిషి. పక్కదారులు తొక్కదు. మనిషికి అన్యాయం చెయ్యాలనుకునే స్వభావం తనకి లేదు. ఎస్, నువ్వు అన్నది నిజమే. తను నిజంగా అలా చేసుంటే ఫోటో చూసిన వెంటనే నీ దగ్గరికి వచ్చేది కాదు. సరే, ఝాన్సీ కాదు, అలాగే ఆ కేసు వేసిన 2 పార్టీలు కాదు. వాళ్లకు పేపర్ దొరకడంతో అనుమానం, భయంతో కేసేసుంటారు. ఇది చేసిన వాళ్ళెవరో కానీ అమ్మ హాస్పిటల్ మీద, నాన్న మీద చాలా చాలా కక్ష పెట్టుకున్నారు. వాళ్ళు చాలా తెలివిగా కంటికి కనపడకుండా గేమ్ ఆడుతున్నారు. అబ్బబ్బబ్బా, కాఫీ కూడా సరిగా పెట్టుకుని తాగనివ్వట్లేదు. హలో హలో సార్. చెప్పండి. అదే సార్, మీరు కాల్ మీ అని మెసేజ్ చేశారు కదా, అందుకే కాల్ చేస్తున్నాను. నేనెప్పుడు మెసేజ్ చేశాను? మార్నింగ్. మరి మీరెప్పుడు కాల్ చేస్తున్నారు? అంటే సార్, మీరు ఎప్పుడు మెసేజ్ చేశారని కాదు కదా, నేను ఎప్పుడు చూశానని కదా కావాల్సింది. ఇప్పుడే చూశాను కాబట్టే ఇప్పుడే చేశాను. అందుకే మెసేజ్ అలర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసి పెట్టుకోండి. లైఫ్లో ఏ టైంలో ఎటువంటి ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుందో తెలియదు కదా. సరే, విషయం ఏంటంటే ఆ ప్రియాంక ఫోటోలు అందరికీ పంపించడం అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. చెప్పండి సార్, ఏంటది? ఇప్పటిదాకా సీమ టపాకాయలా చిన్న చిన్న సౌండ్లు చేసి బోర్ కొట్టింది. అందుకే ఓ పెద్ద హైడ్రోజన్ బాంబు లాంటిది పేల్చాలి. అప్పుడు గానీ మనం అనుకున్నట్లు కొద్దిగా కదలిక రాదు. హైడ్రోజన్ బాంబ్ పేలిన సౌండ్ వింటే ఎవ్వరికైనా కదలిక కాదు, గుండెల్లో దడ పుట్టి హార్ట్అటాక్ వస్తుంది సార్. చెప్పండి, ఏం చెయ్యాలో, ఎవరి గుండెల్లో దడ పుట్టించాలో? ప్రత్యేకించి దడ పుట్టించాల్సిన అవసరం లేదు. ఈ ఫోటోని మీరు డైరెక్ట్గా కృష్ణప్రసాద్ గారికి పంపి, సార్, మీ అమ్మాయి ఆ డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులిస్తూ ఉన్న ఫోటో ఇప్పుడు మార్కెట్లో బాగా సర్క్యులేట్ అవుతుంది, ఎవరిని కదిలించినా, ఏ హాస్పిటల్లో విన్నా ఇప్పుడు దీని గురించే చర్చ అని కదిలించండి. అప్పుడు కృష్ణప్రసాద్కే ఆటోమేటిక్గా పుడుతుంది గుండెల్లో దడ. సార్, మీరు మొహం మీద తడిబట్ట వేసుకుని నిశ్చింతగా ఉండండి. మీరు హింట్ ఇచ్చారు, నేను అల్లుకుపోతాను. ఎవరిని అల్లుకుపోతారు? సార్, మీరు చెప్పిన ప్లాన్కి అల్లుకుపోతాను అంటున్నా. ఓకే ఓకే, అల్లుకుపోతే పోయారు గాని ఆ చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం తెచ్చుకోకండి. ఆ కృష్ణప్రసాద్ కోసం తవ్విన గోతిలో మీరే పడకుండా చూసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అప్పుడప్పుడు మరీ ఎక్కువగా రాసుకొని పూసుకొని పోతే ఆ దురద మనకంటుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఇంత ఆచితూచి ప్రతీది ప్లానింగ్తో మాట్లాడే వీడితో ఆ మహాతల్లి ఎలా వేగుతుందో ఏంటో, ఎలా సంసారం చేస్తుందో ఏంటో.
ఆ పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచండి. రెగ్యులర్గా బీపీ షుగర్ చెక్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. హలో, డాక్టర్ కృష్ణప్రసాద్ స్పీకింగ్. ఎవరు మాట్లాడేది? సార్ నేను మందాకినేని. ఆ, మందాకిని గారు చెప్పండి. నేను గుర్తుపట్టలేదండి, సారీ. యాక్చువల్గా మీ నెంబరు ఫీడ్ చేసుకున్నాననే నాకు గుర్తు, కానీ ఏమో మరి మీ పేరు రాలేదు. అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే రోజు మార్నింగ్ నుంచి రకరకాల బ్యాంకు వాళ్ళు, క్రెడిట్ కార్డ్స్, లోన్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. అలా మళ్ళీ ఎవరో చేస్తున్నారు అనుకున్నాను. సారీ అండి. అయ్యో భలే వారే సార్, మీరు సారీ చెప్పడం ఏంటి? మీరు ఎలా మాట్లాడినా పెద్దవారే. నేను మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకండి? నేను మీరు అనుకుంటున్నంత పెద్దవాణ్ణేం కాదు. చెప్పండి మందాకిని గారు, విషయం ఏంటి? ఆ, ఏం లేదు సార్, చాలా రోజులైంది కదా అని క్యాజువల్గా చేశాను. మీరంటే వర్క్లో ఫుల్ బిజీగా ఉండి మీకెవరూ గుర్తుకురారు. కానీ మాకలా కాదు కదా సార్. మీరన్నా మీ పిల్లలన్నా ఎంతో అపారమైన ప్రేమ. థ్యాంక్ యూ మందాకిని గారు. ఆ, ప్రియాంక ఎలా ఉంది? షీఈ్ ఫైన్. ఏం చేస్తుంది? హాస్పిటల్కి వచ్చిందా? తను కూడా మీ దగ్గరే ఉందా? లేదండి, ఇంకా రాలేదు. ప్రియాంకతో ఏమైనా పనా? కాల్ చేయమని చెప్పాలా? పెద్దగా పనేం లేదు సార్, కానీ ఒక విషయం గురించి మాట్లాడదామని అనుకున్నాను. అవునా? ఏంటండి అది? అది ప్రియాంకతోనే మాట్లాడదామని అనుకున్నాను. నాతో షేర్ చేయకూడని విషయమా? అలా అయితే ప్రియాంకతోనే మాట్లాడండి, నో ప్రాబ్లం. సార్ అలా ఏం కాదు. ముసుగులో గుద్దులాటలెందుకు, మిమ్మల్ని అడిగేస్తా. ప్రియాంక మీ కేసుకొచ్చిన ఆఫీసర్, అదే ఆ డిఎన్ఏ ఆఫీసర్, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఇప్పుడు మన హాస్పిటల్ ఫీల్డ్ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. అందరి దగ్గర దాని గురించే చర్చలు. ఫోటోనా? ప్రియాంకదా? అసలు డిఎన్ఏ ఆఫీసర్తో తనెందుకుంది? భయపడాల్సిన పనేం లేదు సార్, మీరు కంగారు పడకండి. ఆ ఫోటో నేను మీకు పంపిస్తాను. 1 minute. అయినా ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడం కూడా కష్టం అయిపోతుంది సార్. ఫోటో వచ్చిందా సార్? చూస్తున్నానండి. నేను ఫోన్ చేయడానికి రీజన్ ఇదే సార్. ఈ విషయం మీకు తెలుసో లేదో ఒకసారి చెప్దామని కాల్ చేశాను. విషయం తెలిస్తే అయినా మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జాగ్రత్త పడతారని చేశాను. మరోలా అనుకోకండే. అయ్యో, ఎంత మాట అండి! అసలు మీరు చెప్పేదాకా మాకు ఈ విషయమే తెలియదు. అనుకోవటం అటు ఉంచండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పి మీరు నన్ను మరీ దూరం చేస్తున్నారు. అదేం కాదు మందాకిని గారు. ఆడపిల్ల కదండి, అందుకనే విషయం నాకు తెలియగానే వెంటనే మీకు చెప్పాలనిపించింది. అలా ఫోటో చూశాను, ఇలా మీకు కాల్ చేశాను. థ్యాంక్స్ మందాకిని గారు, మీకు చాలా కృతజ్ఞతలు. మీరు మాట ముందొకసారి మాట వెనకొకసారి థ్యాంక్స్ చెప్తుంటే చాలా కష్టంగా ఉంది. ఇలా ఇంకొకసారి చెప్తే నేను మీకు ఫోన్ చెయ్యాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సరే మందాకిని గారు, ఇంక చెప్పను. ఓకే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆ విషయాన్ని మీరంతా లైట్ తీసుకోకండి. అది ఎక్కడి వరకు వెడుతుందో ఏంటో, కొంచెం జాగ్రత్తగా ఉండండి.
అసలు ఈ ఫోటో ఏంటి? ప్రియాంక ఎందుకు అతన్ని కలిసింది? ఇది నిజమేనా లేకపోతే ఏ అయినా? ఒకసారి ప్రియాంకని అడిగితే పోలా? వద్దులే. ప్రియాంక ఇప్పుడు ఎక్కడుందో, ఏ మూడ్లో ఉందో పొరపాటుని అడిగితే నిజమో కాదో తెలుసుకోకుండా నన్నే అడుగుతారా అని ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఇంటికి వెళ్ళి నిదానంగా అడిగి తెలుసుకుంటాను. మందాకిని ఫోటో అనగానే ఇంకా ఏ ఫోటో అని భయపడ్డాను. బతికించావు దేవుడా. కానీ ఈ ఫోటోలో ప్రియాంక డబ్బిస్తున్నట్టుంది. ఇప్పుడు ఈ ఫోటో ఏ సమస్య తీసుకొస్తుందో ఏంటో. ఎవర్రా అన్ని మెసేజెస్ పంపుతున్నారు? ఎవరు లేరులేరా, ఏదో కంపెనీ మెసేజ్లు. కంపెనీ మెసేజ్ అయితే మరి నువ్వెలా రిప్లై ఇస్తున్నావు? అదంతా వదిలేరా, అదో సోది. రేయ్, లైటర్ ఎక్కడరా? లైటరా ఇక్కడెక్కడ ఉంటుంది చూడరా. ఇక్కడ లేదు కదరా. లోపల ఏమైనా ఉందేమో వెళ్ళి చూడు. టామ్ భయ్య పేరోల్ మీద బయటకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు ఝాన్సీ మీద ఫోకస్ పెట్టుండు. అంటే ఝాన్సీ అక్కకి ఏదైనా హాని చేయాలని ప్లాన్ చేస్తున్నారేమో. అందుకే వీడి నా దగ్గర దాస్తున్నాడా? రేయ్, లైటర్ ఇక్కడే ఉంచుకొని నన్నెందుకురా లోపలికి పంపించావు? లైటర్ నువ్వు కూర్చున్న ప్లేస్లోనే ఉందిరా. నీకు మంది ఎక్కువైంది కదా, అందుకే కనిపించలే. నాకేమీ ఎక్కువ అవ్వలేదురా. ఆయన తాగిన 2 బీర్లకే ఎక్కువ అవుతుందా? సరే సర్లే, నమ్మేస్తాను, ఇంకా ఆపే. ఏంట్రా ఎటకరమా? చెప్పు, ఎలా ప్రూవ్ చేయాలో. నాకెక్కలేదని ఎలా ప్రూవ్ చేయాలి చెప్పరా? ప్రూవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. రే చెప్పరా, సైలెంట్గా ఉన్నావేంటి? ఏయ్ వద్దులేరా, సైలెంట్గా కూర్చో. నేను నిజంగానే నమ్ముతున్నాను, ఓకేనా? లేదురా, నువ్వు నన్ను అవమానించావు. నాకెక్కలేదని ఇప్పుడు నీకు ప్రూవ్ చేయనా? ఎలా ప్రూవ్ చేయాలప్పా? ఇదిగోరా, చూడరా చూడరా, ఇంతకుముందే సురేష్ గారు మెసేజ్ చేశాడు. అందులో ఏముందంటే టామ్ భయ్య పెరోల్ మీద వస్తున్నాడంట. ఝాన్సీ పని మనం చేయలేదని టామ్ భయ్యనే వచ్చి చూసుకుంటాడంట. కావాలంటే అదే ఉంటుంది, చెక్ చేసుకోరా. ఆ ఝాన్సీ మీద అటాక్ చేసే విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావని సురేష్ గారు నీకు చెప్పొద్దు అన్నాడు. అందుకే నీకు చెప్పకుండా దాచాను. కావాలంటే ఫోన్ తీసుకొని చూడు. చూడు, ఇప్పుడు చెప్పరా, నాకెక్కిందా? ఎక్కితే ఆ మత్తులో నీకు నిజం చెప్పేసేవాణి కదా. నిజమా కాదా చెప్పరా? ఆచిరా, అలా రా దారికి. లేకపోతే
నాకు 2 బీర్లకి ఎక్కువ అవడం ఏంట్రా? రే దీపక్, మనమే ఏం పీకలేకపోయాం. ఇప్పుడు ఆ పుడింగిగాడు పెరోల్ మీద వచ్చి ఏదో పీకుతాడంట. మనము చూద్దాంరా వాడేం పీకుతాడో. ఝాన్సీ, ఐ మిస్ యూ ఝాన్సీ. ఏవైనా గాని నువ్వు ఒక విషయంలో మాత్రం ఆ ఝాన్సీకి రుణపడి ఉంటావు. ఆ ఝాన్సీకి రుణపడి ఉంటాను. మీరిద్దరూ కలిసి నాకు తెలియకుండా చేయడమే కాకుండా ఆ విషయాన్ని నేను అడిగేంత వరకు చెప్పకుండా దాచిపెడతారా? వాళ్ళని నేను మధ్యలో వదిలేయలేను. నా వృత్తికి కూడా నేను ద్రోహం చేయలేను. చెయ్యడానికి ఆలోచించేదేముంది? వదిలేయక్క, నీకు త్యాగాలు కొత్తేమీ కాదు కదా.